Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we read Bible in English. From the Old Testament, Psalm 128. Blessed is everyone who fears the Lord, who walks in his ways. When you eat the labor of your hands, you shall be happy, and it shall be with you. Your wife shall be like a fruitful vine in the very heart of your house, your children like olive plants all around your table. Behold, thus shall the man be blessed who fears the Lord. The Lord blesses you out of Zion, and you may see the good of Jerusalem all the days of your life. Yes, may you see the children's children. Peace be upon Israel. Amen. Amen. Now I'm reading in Telugu. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1-6 వచనంలో మనం చదువుకుందాం. దయచేసి విందాం. ఇది యాత్ర కీర్తన అన్నమాట. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానముండునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోక తండ్రి, నాయనా నువ్వు ఆశ్చర్యకరుడవు. నాయనా ప్రభు నీ యొక్క నాయనా కార్యములు నాయనా తండ్రి మా యొక్క ఊహకు అందనటువంటివి. అందువల్ల ప్రభు నీ యొక్క భక్తుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నారు. ప్రభా నిన్ను ఎరిగి నాయన నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్క నరుడు ధన్యుడని యొక్క వాక్యం సెలవిచ్చుచుండగా అటువంటి ధన్యత మీరు మాకు దయచేయమని, నీ యొక్క వాక్యము బయలువెళ్ళుచుండగా దేవదీవెనలు మీరు మా పైన కుమ్మరించమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే ఈ యొక్క యాత్ర కీర్తన అనగా ఇప్పుడు మనం భూమిపైన ఉంటున్నాం. ఒక ట్రైన్ జర్నీ లేక బస్ జర్నీ లేదా ఏదైనా ఒక జర్నీలో మనం వెళ్తున్నప్పుడు కొంతకాలము ప్రయాణం చేస్తాం. ఎవరి స్టేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు దిగిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క భూమిపైన మనము యాత్రలో ఉంటున్నాం. 90వ కీర్తనలో మనం చూసినట్లయితే మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని మనం చూస్తున్నాం. అనగా ప్రతి ఒక్కరూ భూమి మీదకి వచ్చిన వారు చనిపోక తప్పదని మనం వింటున్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయితే ఈ యొక్క యాత్ర కీర్తనలో కూడా మనం చూసినట్లయితే దావీదు తన యొక్క అనుభవంలో దేవుని యొక్క సన్నిధిని ఆయన వెతికినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము పొంది మనకు ఆయన షేర్ చేస్తున్నాడు అనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. ఎందుకనగా యెహోవా యందుల భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుందంట. యెహోవా యందుల భయము పవిత్రమైనది, అది ఆశీర్వాదకరమైనటువంటిది అన్నమాట. కనుక దేవుని యందు భయము కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ కూడా ధన్యులు. వారికి ఎటువంటి భయము ఉండదు. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిపూర్ణమైనటువంటి భయము పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టిందని చూస్తున్నాం. అనగా దేవుని యొక్క వాక్యంలో మనము వింటున్నాం, చూస్తున్నాం. కనుక ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క లవ్ ఇట్ చేసెస్ ద ఫియర్. కనుక ఈరోజు అటువంటి దేవుని యొక్క భయములో ఉన్నటువంటి మనము ఏ విధంగా ఉంటామంటే ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా మనము వీఆర్ బ్లెస్డ్ అని వాక్యం సెలవిచ్చుచున్నది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నిజమే, ఈరోజు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా దేవుని ఆశ్రయించిన వారు ఆ యొక్క ఏ వర్క్ వాళ్ళు చేసినప్పటికీ ఆ యొక్క వర్క్ యథార్థంగా నమ్మకంగా ఉంటుంది. కాబట్టి
దాని దేవుడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎందుకంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవని వాక్యము సెలవిచ్చుచున్నది. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అనగా భార్య మాత్రమే ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది కనుక వేరే వైపుకు వెళ్లకుండా ఆ యొక్క కుటుంబంలో ఉన్న భార్యను మాత్రము ప్రేమించమని వాక్యం సెలవిచ్చుచున్నది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. కనుక వారి యొక్క రెస్పాన్సిబిలిటీ మదర్ తీసుకున్నప్పటికీ కూడా వారు మన బల్ల చుట్టూ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటూ ఉంటారు. అందుకనే చాలా స్ట్రెస్తో పేరెంట్స్ వర్క్ చేసి ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, లేకపోతే వారి గోల, లేకపోతే వారిని చూడగానే ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ బ్లెస్సింగ్, దే ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని మనము పైన కీర్తనలో చూస్తున్నాం. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ జాయన్ అని, అవుట్ ఆఫ్ జాయన్ అని మనము చూస్తున్నాం. నీవు జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేలు అనగా ఈరోజు యేసు రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ కూడా నూతన ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నారు. కనుక వారి మీద దేవుని యొక్క సమాధానము, పీస్ బి అంటూ ఇజ్రాయెలైట్స్ అని మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క బిడ్డలైన మనమందరూ కూడా పొందుకుంటున్నాం. అటువంటి మంచి ఆశీర్వాదపు జీవితంలో మనం ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఈ యొక్క మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.